మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రభుత్వానికి మనం సంపాదించేటువంటి ప్రతి 100 రూపాయలలో 10 నుంచి 20 రూపాయల వరకు మరి ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి కడతా ఉన్నాం. ఈ రోజు కరోనా వచ్చి విలయ తాండవంలో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, చనిపోతున్నారు, ఆర్థికంగా చితికిపోతుంటే కనీసం ఈ ప్రభుత్వం మన గురించి ఆలోచించి ఫ్రీ వైద్యం అందించలేనప్పుడు మన ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించకూడదు, ఎందుకు నిలదీయకూడదు? ఆలోచించండి. కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్ వచ్చేంత వరకు పోరాడండి అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మనకెప్పుడంటే అప్పుడు చింత చిగురుతో కూడినటువంటి రొయ్యల వేపుడు మరి డైనింగ్ టేబుల్ మీదకి రాగలుగుతుంది. కానీ ఈ లాక్డౌన్ కష్టకాలంలో కనీసం ఒక్క పూట కూడా తిండి లేనటువంటి పేదవాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించారా? ఈ 10 రోజుల లాక్డౌన్ గాను పేదవాళ్ళందరికీ కూడా 1500 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పుట్టురోజులట అధ్యక్ష, అది దానిలో చింతశీగురు శనగపప్పేసి వండితే బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి టేస్ట్తోని భూమి తల్లి సాక్షిగా సేవంగుండాలే. నలుసంతైన మంచితనం లేకపోతే ఎంతమంది ఎందుకు ప్రేమిస్తారు? సో ఇది బహుశా నిలువెత్తు మంచితనం అయి ఉంటుంది. అందుకని ఎంతమంది అభిమానులు ఉన్నారు, ఎంతమంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీకెవరు డబ్బులు ఇస్తే రారు, పిలిస్తే రారు, మీకు రావాలనిపిస్తేనే వస్తారు. ఇప్పుడు ఈ తల్లి కూడా ఈ ఊరోళ్ళు ఏమైపోతే నాకేంటి అని గమ్మునుండలేదు. వీళ్లతో పోలిస్తే మనకేం తెలుసు సార్, తొడగొట్టడాలు మీసాలు తిప్పడాలు తప్ప. నిరుపేదల కడుపులో కలిగిన పేదింటి ఆడపడుచు నిర్బంధం నీడల వడి దుడుకులనే ఎదిరించిన పసి వయసు. ఆకలనే ఊబిలో చిక్కిన బానిస బతుకులను చూసినవు. అణచివేతపై ప్రశ్నల పిడుగై పెత్తందార్లనే కూల్చేసినవు. ప్రజలంటే నీకు ప్రాణం, ప్రజాసేవలో ప్రయాణం, నీ మాట తీర్పు శాసనం, గమ్యానికి చేరే మాధ్యమం. ఈయని పలుకుల అమ్మతనం, బాధ బాప సీతమ్మగుణం. జై 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 సీతక్క, జయ హో జయ సీతక్క. నలుదిక్కుల నుండి లోకం చూస్తున్నది నీ వంక. జై 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 సీతక్క, జయ హో మా సీతక్క. జయ జయలు పలుకుతు దేశం చూస్తున్నది నీ వంక. బంధం వీడక వినీతిపైనే పోరు. చెలిమి కోర చిరునవ్వులకు స్వాగతాలు పలికే ప్రతి ఊరు. న్యాయంపై కమ్మిన ముసుగులు కాల్చేసిన ఉద్యమ మహిళ. కనిపించని కుట్రల చీల్చి ఎదుర్కొన్నవి చెబితే చాలా. కరుణగల్ల దయాత హృదయం, అన్నదాతలకు నీ సాయం. న్యాయమే నమ్మిన సిద్ధాంతం, అభివృద్ధి అంతిమ పంతం. ఊడాలలో గిరిజన ముత్యం, అడవి బిడ్డ రాశారత్నం. జై 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 సీతక్క, జయ హో మా సీతక్క. నలుదిక్కుల నుండి లోకం చూస్తున్నది నీ వంక. జై 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 సీతక్క, జయ హో మా సీతక్క. జయ జయలు పలుకుతు దేశం చూస్తున్నది నీ వంక.
స్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనసుతో చేసుకోవాల్సిన కష్టం ఇది. మానవత్వంతో చేసుకోవాల్సిన శ్రమ ఇది. చితికిన బతుకులలో చీకటి అడిగింది వెతికే వేగు చుక్క ఎక్కడని. ఈ కరోనాను జయించాలి, అంతం చేయాలంటేనే మనం ఆకలిని జయించాలి. చూపులాయే పల్లె సీమలే నీకు పంచప్రాణం ఆయే అడవిలో తిరిగేటి ఓ అడవి చుక్కావా అమ్మ వైసాకిన ఓ మా సీతక్క. ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది అటుపోటు లేకపోతే జీవితమేముంది. తందాని నానే తాని నన్నారో తానే నానేను హే నందాని నానే తాని నన్నారో తానే నానేను. చూపులాయే పల్లె సీమలే నీకు పంచప్రాణం ఆయే అడవిలో తిరిగేటి ఓ అడవి చుక్కావా అమ్మ వైసాకిన ఓ మా సీతక్క. ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది అటుపోటు లేకపోతే జీవితమేముంది. చాలా అభిమానం అక్క మీ ఫేస్బుక్ లో మీరు చేసే కార్యక్రమాలకు మేము శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే అట్లాంటి సేవలు అవసరం సామాన్య జనాలకి. అక్క నా పేరు మిట్టపల్లి రాజేంద్ర అక్క. నేను నిర్మల్ జిల్లా నర్సాపూర్ గ్రామము. ఆ జిల్లాకి నేను జిల్లా సెక్రటరీ. మంచిది అక్క. నమస్తే అమ్మ. పోతుంటే కనిపిస్తూనే ఉన్నాయి అమ్మా. అటు కూడా అంతే, చాలా ఉన్నాయి. అదృష్టవంతులు ఇక్కడ అక్క కథ ఇలా రండి.